Hi friends, I am Pranavi. I am studying in 7th class in ZPHS school GADEKAL, Vidapankal Mandalam, Anantapur district. Friends, spoken English with helping verb. Helping verbs to spoken English ela develop chesukovali. Okay friends, now I am going to tell about one of helping verbs, need. Need ante avasaram. అవసరాన్ని ఇంగ్లీష్లో నీడ్ అంటారు. ఫ్రెండ్స్, నేను ఉత్తరం రాయవలసిన అవసరం ఉంది, నేను పని చేయవలసిన అవసరం ఉంది, నేను చేయవలసిన అవసరం ఉంది, నేను పరిగెత్తవలసిన అవసరం ఉంది. ఇలాంటి పనులకు నీడ్ ప్లస్ వర్బ్ను ఉపయోగించాలి. నేను ఉత్తరం రాయాల్సిన అవసరం ఉంది, దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఐ నీడ్ రైట్ ఏ లెటర్. నీడ్ ప్లస్ వర్బ్. నెగిటివ్ ఐ నీడ్ రైట్ ఏ లెటర్. నేను ఉత్తరం రాయాల్సిన అవసరం ఉంది. నెగిటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలంటే నేను ఉత్తరం రాయాల్సిన అవసరం లేదు. నీడ్ పక్కన నాట్ చేర్చాలి. నీడెంట్. ఐ నీడెంట్ రైట్ ఏ లెటర్. నేను ఉత్తరం రాయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ఎస్ ఆర్ నో టైప్ పాజిటివ్ స్టేట్మెంట్. నేను ఉత్తరం రాయాల్సిన అవసరం ఉందా, దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే నీడ్ని ముందుకు తెచ్చుకోవాలి, ఐని నీడ్ పక్కన చేర్చాలి. నీడ్ ఐ రైట్ ఏ లెటర్. నేను ఉత్తరం రాయాల్సిన అవసరం ఉందా, అవసరం ఉందంటే ఎస్ అని చెప్పాలి, అవసరం లేదంటే నో అని చెప్పాలి. ఫ్రెండ్స్, ఎస్ ఆర్ నో టైప్ నెగిటివ్ సెంటెన్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ఉత్తరం రాయాల్సిన అవసరం లేదా, దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే నీడ్ పక్కన నాట్ చేర్చాలి. నీడెంట్ ఐ రైట్ ఏ లెటర్. నేను ఉత్తరం రాయాల్సిన అవసరం లేదా. ఫ్రెండ్స్, అవసరం లేకపోతే ఎస్ ఐ నీడెంట్ రైట్ ఏ లెటర్. అవసరం ఉంటే నో ఐ నీడ్ రైట్ ఏ లెటర్ అని చెప్పాలి. ఫ్రెండ్స్, ఏదైనా ఖచ్చితంగా అవసరం అనుకున్నప్పుడు నీడ్ టు ఉపయోగించాలి. నీడ్ తర్వాత టు ఇన్ఫినిటివ్ ఉపయోగించాలి. ఫ్రెండ్స్, నేను రేపు ఊరికి వెళ్ళాలి, నాకు చాలా పని ఉంది, నా హోంవర్క్ చాలా ఉంది, నేను ఈ రాత్రికే హోంవర్క్ అంతా పూర్తి చేయాలి. నేను ఈ రాత్రికంతా ఈ పని పూర్తి చేయాలి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఐ నీడ్ టు ఫినిష్ దిస్ వర్క్ బై టునైట్ అని చెప్పాలి. ఫ్రెండ్స్, నేను బస్సులో వస్తూ ఉన్నాను, నెక్స్ట్ బస్ స్టాండ్లో దిగవలసి అవసరం ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఏమనాలంటే నేను నెక్స్ట్ స్టాప్లో బస్ దిగవలసిన అవసరం ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఐ నీడ్ టు గెట్ ఆఫ్ ద బస్ అట్ ద నెక్స్ట్ స్టాప్ అని చెప్పాలి. ఫ్రెండ్స్, నేను బ్యాంక్ దగ్గరికి పోవాలి, చాలా అవసరం ఉంది. నేను బ్యాంకు దగ్గరికి పోవాల్సి ఉన్నది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఐ నీడ్ టు గో టు ద బ్యాంక్ అని చెప్పాలి అని అర్థం. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి పని చేస్తూ ఉన్నాడు, ఆ వ్యక్తి ఆ పనిని కొనసాగించవలసి అవసరం ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే నీవు ఈ పని కొనసాగించవలసి ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే యూ నీడ్ టు కంటిన్యూ ద వర్క్ అని చెప్పాలి. ఫ్రెండ్స్, ఈ వాక్యాలన్నీ నెగిటివ్లో ఎలా చెప్పాలంటే నీడ్ పక్కన నాట్ చేర్చాలి. నీడెంట్ ఐ నీడెంట్ టు ఫినిష్ దిస్ వర్క్ బై టునైట్ అని నెగిటివ్లో చెప్పాలి. ఫ్రెండ్స్, మిగతా వాక్యాలన్నీ ప్రాక్టీస్ చేయండి. ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలి. నీడ్ని ముందుకు తీసుకొచ్చి నీడ్ పక్కన సబ్జెక్ట్ ఉంచాలి. నీడ్ ఐ టు ఫినిష్ దిస్ వర్క్ బై టునైట్ అలా అని చెప్పాలి. ఈ వాక్యాలన్నీ ఇలా ప్రాక్టీస్ చేయండి. ఫ్రెండ్స్, ఏ స్మాల్ డెమో. ఐ నీడ్ టేక్ ఏ పెన్. I needn't take a pen. Need take a pen. Need I take a pen? I need watch. I needn't a watch. Need I watch? Need I watch? I need bring a book. I needn't a bring a book. Need I bring a book? Needn't I bring a book? I need go. I needn't go. Need I go? Needn't I go? వర్బ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ you very much.